జూనియర్స్ స్టూడెంట్స్ ఉంటే ట్రీట్మెంట్ చేపిస్తారు. ఈ రెన్యువల్ను ఏగా మీరు గుర్తుంచుకోవాలా, అధికారులు ఎవరు ఉండాలని అనుకుంటున్నారు. అధికారులు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రెన్యువల్ కోసం వస్తుందా? పేషెంట్స్ అక్కడ లోకల్ జనాలకు 500 తీసుకొచ్చి కుప్పలు చేసి ఆ కౌన్సిలింగ్ వచ్చిన అప్పుడు టోటల్ ఎలిజిబుల్ లేని సంస్థ కాబట్టి ఇక్కడ ఎలిజిబుల్ లేని డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మేమేమంటామంటే 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. 100% 2 కోట్ల రూపాయలు ఇచ్చిందాక పేషెంట్ డెడ్ బాడీ కదలనీయం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళ భర్తకి గవర్నమెంట్ కొట్టాడు ఏంటంటే జాబ్ ఇవ్వాలి, ప్రభుత్వం కొట్టాడుతుంది, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. ఆ ఇద్దరు పిల్లలు ఏంటంటే చదువుకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఇది మా డిమాండ్. బాధితులకు 3 ఎకరాల భూమి గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళ కుటుంబానికి భర్త చనిపోయినా భార్య చనిపోయి 3 ఎకరాల భూమి ఇస్తుంది. ఆ 3 ఎకరాల భూమి ఇవ్వాలా, ఒక ఇల్లు సంతి ఇవ్వాలా, పిల్లల్ని చదివించాలి. ఇది పరిస్థితి. మీరు మేనేజ్మెంట్కు ఎవరు చెప్పుకుంటారా లేకపోతే ఎవరు చెప్తే మాకు సంబంధం లేదు. ఆ మేనేజ్మెంట్ ఎవరు వాళ్ళని మాట్లాడుతుంది తప్పితే వ్యక్తిగతంగా మీ పట్ల కానీ అధికారుల పట్ల కానీ మాకు వ్యక్తిగత ఏం లేదు కదా. మమ్మల్ని కోఆపరేట్ చేయండి. అయితే మీరు మేనేజ్మెంట్ మీరు చేస్తున్న మాకు డౌట్ ఏమిస్తుందంటే ఇంకా నిమిషానికి వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఇంటికి, పేషెంట్ మీద డైవర్ట్ చేస్తుందనే థింకింగ్ ఏదైనా ఉంటే అది మర్చిపోండి. ఖచ్చితంగా గడ్డపాలన ఇస్తాం. అది ఏమన్నా కానీ మీరు ఏమన్నా అంటే కోఆపరేట్ చేయకుండా ఏమాత్రం యాక్టింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈయన పొంది పెడతాం. ఎందుకంటే ఇది ఫైనల్ అయిపోవాలి. ఎందుకంటే భాస్కర్ మెడికల్ కాలేజ్ బుద్ధి రావాలని చెప్పాను. ఎందుకంటే ఇది ఎన్నో సమస్యలు చెప్పు, ఇది మొదటి కాదు చివరి కావాలి. కాబట్టి ఇప్పుడు చేస్తాను నేను.